Welcome to the Librarians Channel, your ultimate guide to the world of books. చూడండి, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం అండి, ఏడిఎల్ఏ అంటాం అనమాట. అంటే ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్. ఇది మనకి 1914లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. ఓకేనా. ఇవి చేసే పనులు ఏంటంటే, ఫస్ట్ గ్రంథాలయ ప్రచారకులు అంటే లైబ్రరీ మిషనరీస్ అనమాట. అంటే క్రైస్తవ మిషనరీ తరహాలోనే గ్రంథాలయాల ప్రాముఖ్యత చాటడానికి గ్రంథాలయాలకు సంబంధించి కొన్ని బృందాలుగా ఏర్పడి రాత్రిపూట వెళ్ళి హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళు అనమాట. ఓకేనా. హరికథలు బుర్రకథలు వీటిని అక్షరాస్యత ప్రాధాన్యత గురించి అప్పట్లో మనకి సోషల్ మీడియా లేదు కాబట్టి మన వాళ్ళు చాలా వరకు కూడా ఈ బుర్రకథలు హరికథలు అనేవి అప్పుడు రాత్రిపూటలు వెళ్ళి చెప్పేవాళ్ళు అనమాట. ఏదైనా ప్రాముఖ్యత ఉంటే వాటి కోసం చెప్పేవాళ్ళు అప్పట్లో. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏడిఎల్ఏ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1914లో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఉచిత గ్రంథాలయ విధానం అనమాట, ఫ్రీ లైబ్రరీ మూమెంట్. ఓకేనా. ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ స్థాపించిన అనేక తొలి గ్రంథాలు ప్రజల చందాలతో నడిచేవి తప్ప పాఠకుల నుండి ఎలాంటి మెంబర్షిప్ ఫీజు అనేది వసూలు చేసేవాళ్ళు కాదనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎలాంటి మెంబర్షిప్ ఫీజు ఉండదంటే పాఠకుల నుండి. దాని మీనింగ్ ఏంటంటే, సబ్స్క్రిప్షన్ అనేది ఎవరికి అప్పట్లో ఉండేది కాదనమాట. ఓకేనా. అందరూ ఫ్రీగా వచ్చి చదువుకునేటట్టు చేసేవాళ్ళు. దీన్ని ప్రజా ఉద్యమంగా అనేవాళ్ళు అనమాట. అంటే ఉచిత గ్రంథాలయం అంటే ఫ్రీ లైబ్రరీ మూమెంట్ అనేది కూడాను అప్పుడు మనకి స్టార్ట్ అయిందనమాట. సో దాన్నే ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. మీరు ఎక్కడైనా లైబ్రరీలు చూస్తే మాత్రం మీకు ఫ్రీ లైబ్రరీస్ ఉంటాయి. ఏడిఎల్ఏ కోసం మనం కొంచెం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అనమాట. ఇది ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనమాట. ఓకేనా. ఇండియన్ లైబ్రరీ జర్నల్ కింద వర్క్ చేస్తుంది. రెండోది ఇండియన్ లైబ్రరీ జర్నల్ కింద అయ్యంకి వెంకటరమణయ్య గారేమో ఈ ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇది రిలీజ్ చేసి దేశాలకు కూడా ఆయన పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎల్ఏ లైబ్రరీ అసోసియేషన్కి కానీ యూకే లండన్ అనమాట. రెండోది ఏఎల్ఏ కూడా ఆయన వార్తలనేమో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఇంకోటండి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి కాంట్రిబ్యూషన్ అనమాట. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి మనకి ఏపీ లైబ్రరీ మూమెంట్ అనేది ఈయన పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఈయన పేరు నుంచి వస్తాయి అన్నమాట. సో ఆయన గురించి మనం ఒకసారి అసలు ఎవరు ఆయన చేసిన పనులేంటి మనం ఒకసారి తెలుసుకోవాలన్నమాట. రాసుకోండి నోట్స్ నీట్గా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు మన ఆంధ్రదేశంలో లైబ్రరీ మూమెంట్ని చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడండి ప్రజల్లోకి. ఓకేనా. అందుకే ఈయన జ్ఞాపకార్థమే గవర్నమెంట్ లైబ్రరీ వీక్ అనేది జాతీయంలో లైబ్రరీ వీక్ అనేది ఒకటి మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది. అది ఎప్పుడు వస్తుంటుంది మనకి లైబ్రరీ వీక్ అనేది, నేషనల్ లైబ్రరీ వీక్ అనేది నవంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్యలో వస్తుందండి. ఓకేనా. నవంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్యలో లైబ్రరీ వీక్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆయన నవంబర్ 14th రోజు చనిపోయారండి. సో ఆయన జ్ఞాపకార్థం నవంబర్ 14th రోజు ఆయన జ్ఞాపకార్థంగా లైబ్రరీ వీక్ అనేది ఎవ్రీ ఇయర్ కూడాను గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దీంట్నే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కూడాను ఆ రోజు నుంచి జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు జరుపుకుంటారనమాట ఆ వీక్లో. ఓకేనా. ఎవ్రీ ఇయర్ అనమాట. ఓకేనా. నవంబర్లో ఎవ్రీ ఇయర్ కూడాను మనకు జాతీయ వారోత్సవాలు అనేవి జరుపుకుంటారు. ఓకేనా. ఇది ఇంపార్టెంట్, ఇది చాలామంది నేర్చుకోవాలి. ఓకేనా. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎవరు రెండోది ఐఎల్ఏ అండి. ఐఎల్ఏ అనేది జాతీయ గ్రంథాలయ వారోత్సవాలని ఆయన గుర్తింపుగా ఎవ్రీ ఇయర్ కూడాను నవంబర్ 14th నుంచి 20th ఐఎల్ఏ ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అనేవి మనకి జరుగుతుంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, గ్రంథాలయం అనే పదాన్ని ఫస్ట్గా వాడింది మన తెలుగులో, ఫస్ట్గా ఉపయోగించింది ఎవరంటే అది మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనమాట. దానికి ముందు మనం ఎక్కువగా గ్రంథాలయ అనే పదానికి ముందు ఫస్ట్ పుస్తక భాండాగారం అని యూజ్ చేసేవాళ్ళం. దాని తర్వాత పుస్తక భాండాగారం తర్వాత సరస్వతి నిలయం అనే మనం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. మూడోది ఏంటంటే
కుతుబ్షాస్ ఖానా అనే పదాన్ని కూడా మనం గ్రంథాలయాలకు ముందు ఈ పదాలను మనం వాడేవాళ్ళం. కానీ ఆయన తెలుగులో మొదటగా ఇంట్రొడ్యూస్ చేసిందనే పదం మాత్రం గ్రంథాలయ అనే పదాన్ని గాడిచర్ల హరిసార్వత్తమరావు. ఓకేనా, ఇదండి ఈయన గురించి మనం ఈ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేసాం. మూడోది ఏంటంటే వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్ అనమాట. గ్రంథాలయాలు కేవలం చదువుకున్న వారికి చదువురాని పెద్దవారికి కూడాను ఉపయోగపడాలని వయోజన విద్యా కేంద్రాలు గ్రంథాలయాల్లో ప్రారంభించాడు అనమాట. వయోజన విద్యా కేంద్రాలు అనేవి సెపరేట్, అవి కూడా గ్రంథాలయాల్లో ఆయన ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏంటంటే సోమరితనము ప్రారధోలను జ్ఞానమును పెంచును గ్రంథాలయంలో సరస్వతి ఆలయములు అనే పద్యాన్ని కూడాను ఆయన రాశారనమాట. సో ఈయన మీద ఇన్ని కవర్ అయ్యి చూసారా, గాడిచర్ల హరిసార్వత్తమరావు మీద చాలా ఇంపార్టెంట్ ఈయన మీద. ఓకేనా, వయోజన కేంద్రాలను ప్రారంభించిన గ్రంథాలయాలు గాడిచర్ల హరిసార్వత్తమరావు. గ్రంథాలయాన్ని పదం తీసుకొచ్చింది గాడిచర్ల హరిసార్వత్తమరావు. ఓకేనా, లైబ్రరీ వీక్ ఎప్పుడంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 20 అనమాట. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చారిత్రక కమిటీలో గ్రంథాలయాలు అనేది ఇది ఇంపార్టెంట్ టాపిక్, వాటి నివేదికలు. ఓకేనా, చూడండి, ఇది ఎగ్బోటో కమిటీ 1976 అనమాట. ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1976. దీని ఎవరు అధ్యక్షుడు అంటే వీటికి ఎస్ గోపాలరావు ఎగ్బోటో నేతృత్వంలో 1960 చట్టం యొక్క పనితీరు సమీక్షించడానికి ఈ కమిటీ వేశారనమాట. సో దీన్ని గోపాలరావు ఎగ్బోటో కమిటీ అని కూడా మనం అనవచ్చు అనమాట. ఓకేనా, జస్టిస్ గోపాలరావు ఎగ్బోటో కమిటీ అని కూడా అనొచ్చు వీటిని. ఓకేనా, 1976లో ఇదేమో మనకు స్టార్ట్ అయింది. ఇయర్ అడుగుతారు అనమాట. ఏ చట్టం పనితీరు? 1916 యొక్క చట్టం పనితీరు సమీక్షించడానికి ఈ కమిటీ వేశారు. ఓకేనా, నెక్స్ట్ ముఖ్య సిఫారసులు అనమాట. లైబ్రరీ సెస్ విధానం అనమాట. తెలుసు కదా మనకి, లైబ్రరీ సెస్ వసూలు చేసే విధానం సరళీకృతం చేయాలని మరియు గ్రంథాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఫారసు చేసింది. ఇది ఎగ్బోటో కమిటీ అనమాట. ఎగ్బోటో కమిటీ అనేది మనకి గ్రంథాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని సిఫారసు చేసింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎగ్బోటో కమిటీ గురించి. కాకపోతే రఘురామన్ కమిటీ 1978లో రఘురామన్ కమిటీ అనేది స్టార్ట్ అయిందనమాట. గ్రంథాలయ శాఖలోని సిబ్బంది నిర్మాణం, స్టాఫ్ ప్యాటర్న్ అనమాట. ఒక వేతనాలు అంటే శాలరీస్ అనమాట. ఓకేనా, శాలరీస్ ఈ కమిటీకి నివేదిక వాటి కోసం ఎక్కువగా నివేదిక ఇచ్చిందనమాట. వాళ్ళకి శాలరీస్ ఎలా ఉండాలి. ఇకపోతే మూడో కమిటీ అంటే లాస్ట్ కమిటీ విఆర్ రావు కమిటీ. ఓకేనా, విఆర్ రావు కమిటీ. విఆర్ రావు అనేవాడు అధ్యక్షుడు అనమాట ఆ కమిటీకి. గ్రంథాలయాల్లో ఆధునీకరణ, ఆటోమేషన్ మరియు కంప్యూటరైజేషన్ అనమాట. అంటే లేటెస్ట్ పాతవి ఉన్నవన్నీ కూడా పాత బుక్స్ని డిజిటలైజ్ చేయడం అనమాట. దాన్ని కంప్యూటరైజేషన్ అనమాట. అంటే బుక్లో ఉంటే అది పాడైపోతాయి అని వాటిని డిజిటల్ ఫార్మాట్లో తీసుకురావడమే కంప్యూటరైజేషన్ అనమాట. ఓకేనా, ఈ మూడు కమిటీస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటూ కూడా. విఎస్ రావు కమిటీ కూడా మనకి 1978లోనే స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, రఘురామన్ కమిటీ, మూడు కమిటీస్, ఎగ్బోటో కమిటీ 1976 అలా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల ఉద్యకాలంలో మరియు అంతకుముందు స్థాపించబడిన అరుదైన గ్రంథాలయాలు వాటి స్థాపకులు అనమాట. ఇది ఇంపార్టెంట్. మీరు గ్రంథాలయం పేరు, స్థాపించబడినట్టు సంవత్సరం, ఉన్న ప్రదేశం అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది సరస్వతి నిలయం, సరస్వతి నికేతన్ 1980లో స్టార్ట్ అయింది. వేటపాలెం బాపట్లలో స్టార్ట్ అయిందనమాట గ్రంథాలయము. దీని ముఖ్య స్థాపకులు ఎవరంటే కొట్ర లక్ష్మీనారాయణ చౌదరి అనమాట. ఓకేనా, ఎగ్జామ్స్కి మెయిన్ వీటి మీద ఏ అడుగుతారంటే మహాత్మా గాంధీ మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి జాతీయ నాయకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా అడిగాడు వీటిలో. మహాత్మా గాంధీ గారు సందర్శించిన గ్రంథాలయం పేరంటే సరస్వతి నికేతనం అనమాట. ఎక్కడంటే వేటపాలెం బాపట్ల అనమాట. ఓకేనా, రెండోది వర్ధమాన సమాజ గ్రంథాలయం 1906లో స్టార్ట్ అయింది. అది స్థాపించారు, నెల్లూరు జిల్లాలో స్థాపించారు అనమాట. నెల్లూరులో ఉంటుంది. దీన్ని ఎవరు స్థాపించారంటే అక్కడున్న స్థానిక పురోహితులు అనమాట, వాళ్ళు పండితులు. ఓకేనా, నెల్లూరు జిల్లాలో సాహిత్య మరియు రాజకీయ చైతన్యానికి ప్రధాన కేంద్రం అనమాట అది. ఓకేనా, సేమ్ మనకి పరీక్షలకి ఈ పరీక్షల ప్రాధాన్యం ఏంటంటే ఎక్కువగా మనం ఇవ్వాలి ఈ లాస్ట్లో ఉన్న ఈ మూడు టాపిక్స్ అనమాట. ఓకేనా, మూడోది శ్రీ శారదా నికేతనం 1922లో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, ఎక్కడంటే గుంటూరులో. ఉన్నవ లక్ష్మీబాయమ్మ అనేవారు వీటిని స్థాపించారనమాట. ఓకే, మహిళల కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన తొలి గ్రంథాలయాల్లో ఇది ఒకటి అనమాట, మహిళల కోసం. శ్రీ శారదా నికేతనం. ఓకేనా, శారదా అనేది ఉమెన్ కాబట్టి మీరు అది మహిళల కోసం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ ప్రతి లైబ్రరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్
ఒకసారి మనం ఆల్రెడీ మనం చదివిందే మళ్ళీ ఒకసారి బ్యాక్ ఎండ్లోకి వెళ్దాం. అసఫియా లైబ్రరీ ఎప్పుడు స్థాపించారండి? 1891 అనమాట. ఓకే, లైన్ మీద చూద్దాం. ప్రస్తుత స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అప్పట్లో హైదరాబాద్ నిజాంలో ఉండేది. రెండోది ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం ADLA ఎప్పుడు స్టార్ట్ అయింది? 1914 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. విజయవాడలో ఏర్పాటైంది తొలి ప్రాంతీయ సంఘం అనమాట. ఓకేనా. మూడోది ADLA ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. గ్రంథాలయ సర్వస్వం ఎప్పుడు ప్రారంభమైంది? 1915లో స్టార్ట్ అయిందన్నమాట. తెలుగులో మొదటి అధికార గ్రంథాలయ పత్రిక ప్రచురణ అనమాట. ఓకేనా. గ్రంథాలయాలకి ఒక న్యూస్ పేపర్ ఉండేది, అదే గ్రంథాలయ సర్వస్వం అనమాట. 1915. ఓకేనా. గ్రంథాలయ సర్వస్వము అనేది మొదట పత్రిక, లైబ్రరీ పత్రిక అనమాట. 1915. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ ఎప్పుడు? 1960. ఓకేనా. మద్రాస్ హైదరాబాద్ చట్టం విలీనం చేస్తూ ఏకీకృతం చేసిన చట్టం అమల్లోకి వచ్చిందనమాట. ఎగ్బోటా కమిటీ ఇప్పుడు 1976 అనమాట. ఎగ్బోటా కమిటీ. ఓకేనా. ఇవి చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్, జస్ట్ అలా రివిజన్ చేసామన్నమాట. ఓకేనా, గుర్తున్నాయి కదండి. ఈ టాపిక్స్లో మనం మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసాం మనం. సో మీరు ఏం లేదు, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు బ్రీఫ్గా చెప్పాను, మీకు ఏవి ఇంపార్టెంట్ అదే చెప్పాను. మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు బిట్స్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ ఏ సంస్థలో స్థాపించారు? 1914. ఇప్పుడే కదా అన్నీ చూసాం. 1914. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి. ఓకేనా. మనకి చాప్టర్లు అన్నీ కవర్ చేసాం. 1914 వివరణ ఏంటంటే, 1914 ఏప్రిల్ 10న విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయంలో జరిగే ప్రథమ మహాసభలో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది భారతదేశంలోనే ప్రస్తుత కోసం ఏర్పాటైన మొదటి గ్రంథాలయ సంఘం. ఎక్కడిది? విజయవాడలో రామ్మోహన్ గ్రంథాలయంలో ప్రథమ మహాసభ సంఘం ఏర్పాటైంది. ఓకేనా. ఇప్పుడు 1914 ఫస్ట్ 1914 విజయవాడలో. ఓకేనా. ఫస్ట్ మనకి ఆంధ్రదేశ సభ జరిగింది కదా, ఫస్ట్ సభ అక్కడనమాట. ఓకేనా. భారతదేశంలో ఒకే ప్రాంతం కోసం ఏర్పాటైన మొదటి గ్రంథాలయ సంఘం అనమాట. భారతదేశంలో ఒక ప్రాంతం కోసం ఏర్పాటైన మొదటి గ్రంథాలయం ఏదైనా అడుగుతారనమాట. ADLA గుర్తుపెట్టుకోవాలి. ADLA అనేది మనకు చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ మనకు వస్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఈ క్రింది వానలో ఎవరిని భారతదేశ ప్రజా గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పి, ఆర్కిటెక్ట్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే అయ్యంకి వెంకటరమణయ్య. ఎందుకంటే ఈయనేమో ఆర్కిటెక్ట్ అని ఎందుకంటే అంతా దేన్ని నిర్మించగలగాలండి. సో ఓకే, అయ్యంకి వెంకటరమణయ్య గారు ఆంధ్రదేశంలో కాకుండా పంజాబ్ బరోడాలో కూడా లైబ్రరీ అసోసియేషన్ స్థాపనకు ప్రేరణగా నిలిచారు. అందుకే ఈయన మనం ఆర్కిటెక్ట్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ అని పిలుస్తారనమాట. ఫాదర్ ఆఫ్ లైబ్రరీస్ ఎవరంటే మనకి SR రంగనాథన్ గారు. ఓకేనా. ఆర్కిటెక్ట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ. ఓకేనా. అయ్యంకి వెంకటరమణయ్య. గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పి ఎంతమంది చదువుకున్నారో కాదండి, ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు అనమాట అందరు ప్రజల్లోకి. ఓకేనా. అయ్యంకి వెంకటరమణయ్య గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ 1960లో ఏ సెక్షన్ ప్రకారం గ్రంథాలయ పన్ను వసూలు చేయబడుతుంది? ఏ సెక్షన్ 20. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సెక్షన్ 20 ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసే ఆస్తు పన్నుపై గ్రంథాలయ సెస్ విధిస్తారు. ప్రస్తుత సెస్ రేటు 8%. మనకు అందరికీ తెలుసు. 8% అంటే ఆన్ దేని మీద? ప్రాపర్టీ ట్యాక్స్ మీద 8% అనమాట. ఓకేనా. గుర్తొచ్చిందా? 8% ప్రాపర్టీ ట్యాక్స్ మీద. 1000 రూపీస్ మనకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే వాటి మీద 8% 80 రూపీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1976లో గ్రంథాలయ చట్టం మరియు గ్రంథాలయాల పనితీరు సమీక్షించడానికి నియమించిన కమిటీ ఏది? చెప్పాలందరూ. గ్రంథాలయ చట్టం పనితీరు సమీక్షించడానికి ఇదేది? జస్టిస్ గోపాలరావు ఎగ్బోటా కమిటీ. ఇప్పుడే నేర్చుకున్నాం కదా. గ్రంథాలయ సిబ్బంది ఉద్యోగులు గుర్తించాలని, గవర్నమెంట్ అంతే లైబ్రరీ వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలని, లైబ్రరీ సెస్ వసూలు చేయాలని 8%ది క్రమబద్ధీకరణ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏంటంటే మనకి ఎగ్బోటా కమిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. తొలి గ్రంథాలయాలపై అడిగిన ప్రశ్న అండి. తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమానికి పునాది వేసిన శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
ఈజీ క్వశ్చన్ అనమాట. కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎక్కడ? ఇది సుల్తాన్ బజార్లో ఉంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 1901 హైదరాబాద్. ఓకేనా? శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం అంటే కోమరాజు లక్ష్మణరావు, నాయన వెంకటరావు, రావిచెట్టు రంగారావు ఆధ్వర్యంలో 1901లో హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో ఇది స్థాపించబడింది. ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర భాష నిలయం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో వెలువడిన మొట్టమొదటి గ్రంథాలయ పత్రిక. తెలుగులో ఫస్ట్ గ్రంథాలయ పత్రిక ఏంది? ఇప్పుడే నేర్చుకున్నాం, గ్రంథాలయ సర్వస్వము. గ్రంథాలయ సర్వస్వం అనేది మనకి ఏడిఎల్ఏ ద్వారా 1915లో ఈ పత్రికను ప్రారంభించారనమాట. తొలి సంపాదకుడు ఎవరండి? మొదటి సంపాదకుడు ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. ఓకేనా? సంపాదకుడు అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? ఎడిటర్. మనకి న్యూస్ పేపర్లో ఎడిటర్ అని రాస్తుంటారు కదా, ఎడిటరే సంపాదకుడు అనమాట. ఓకేనా? అయ్యంకి వెంకటరమణయ్య. ఇది ఇంపార్టెంట్ బిట్టు, గుర్తుపెట్టుకోండి. గ్రంథాలయ సర్వస్వం. ఓకేనా? గ్రంథాలయ సర్వస్వం, అయ్యంకి వెంకటరమణ మొదటి గ్రంథాలయ పత్రిక. నెక్స్ట్, ఆంధ్రదేశ ఉద్యమలయ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామాన అక్షరాస్యత పట్టలాభిషణ పెంచడానికి గ్రంథాలయ యాత్రలు అనమాట. ఓకే? లైబ్రరీ పిలిగ్రిమేజ్ అనే కాన్సెప్ట్ విధివంతంగా నియమించిన నాయకుడు ఎవరు? పాతూరి నాగభూషణం. గుర్తుపెట్టుకోవాలి, పాతూరి నాగభూషణం. 1934లో పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంగా కాలినడకన మరియు సైకిళ్ళపైన భజన బృందాలు, హరికథలతో సాగిన గ్రంథాలయ యాత్రల్లో పల్లెల్లో విపరీతమైన చైతన్యాన్ని తెచ్చాయన్నమాట. ఓకేనా? విపరీతమైన తేజాన్ని తీసుకొచ్చే బృందాలకు అప్పుడు మారేవాళ్ళు అనమాట. ఓకేనా? పడవల గ్రంథాలయం ఎవరు తీసుకొచ్చారు? మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, అయ్యంకి వెంకటరమయ్య. బోట్ లైబ్రరీ చెప్పాం కదా, బోట్ లైబ్రరీ అని. ఓకేనా? గుర్తుపెట్టుకోలేవి. పాతూరి నాగభూషణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ 1960 అధికారికంగా ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? తేదీ అడిగారండి. April 1 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ 1960 April 1 అనమాట. ఓకేనా? మనకి మద్రాస్ యాక్ట్ మనకి ఎప్పుడు యాక్ట్ వచ్చింది? మనకి 1948 అనమాట. తర్వాత ఏపీ యాక్ట్ ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది? మనకి 1960లో స్టార్ట్ అయింది. 8% ట్యాక్స్ ఆన్ లైబ్రరీస్ చేస్తాను అనమాట. 8% చేస్తాం ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ మీద అనమాట. ఓకేనా? ఈ చట్టం 1960లో రూపొందించడానికి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే April 1 ఆర్థిక సంవత్సరం మీన్స్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. 31తో క్లోజ్ అయిపోద్ది కదా, March 31తో ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్? బీకామ్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది. March 30న క్లోజ్ అయిపోద్ది. 1 April నుంచి మనకి కొత్త అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఇయర్ నుంచి అది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే జాతీయ గ్రంథాల వారోత్సవాలు నేషనల్ లైబ్రరీ వీక్ అంటే ఎవరి జ్ఞాపకార్థం చేయబడ్డాయి? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇప్పుడే కదా నేర్చుకున్నాం మనం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనమాట. ఓకేనా? ఈయన ఆంధ్రదేశ్ ఉద్యమ రథసారథి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు నవంబర్ 14 మరణించారు. ఆయన జ్ఞాపకార్థమే కదా మనకి లైబ్రరీ అసోసియేషన్ ఐఎల్ఏ ఆధ్వర్యం సేవలకు గుర్తింపుగాను మనం ఎవ్రీ ఇయర్ నవంబర్ 14 నుంచి 20 వరకు లైబ్రరీ వీక్ అనేది మనం జరుపుకుంటాం. ఐఎల్ఏ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగినవే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? జిల్లా గ్రంథాలయ సంస్థ. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఏర్పడే జిల్లా గ్రంథాలయ సంస్థను చైర్మన్ ఎవరు నియమిస్తారు? ఫస్ట్ కలెక్టరా? కాదు. జిల్లాలో లైబ్రరీలు అందరూ కలిసా? కాదు. జిల్లాలో లైబ్రరీలు అందరూ కలిసి నిర్మిస్తారా? కాదు. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తారా? కాదు. జిల్లా చైర్మన్ కమిషనరా? కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జిల్లా గ్రంథాలయాల సంస్థ. ఓకేనా? చైర్మన్ ఎవరు నియమిస్తారు? ఓకేనా? కలెక్టరా? జిల్లా కలెక్టరా? నేర్చుకున్నాం. జిల్లాలో లైబ్రరీలు అంతా కలిసి ఎన్నుకుంటారా? కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో నామినేట్ చేస్తే అవ్వచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్ నియమిస్తారా? అవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. కరెక్ట్. ఇది నామినేట్ చేసి ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లాకు మనం ఏదైతే జిల్లా సంస్థ ఉంటుందో వాళ్ళని ఎవరు నియమిస్తారంటే నామినేట్ చేస్తారు. కంప్లీట్గా స్టేట్కి అథారిటీ ఉంటుందండి. ఓకేనా?
వేరే ఎవరికి అథారిటీ ఉండదు అనేది చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ. జిల్లా గ్రంథ సంస్థ చట్టబద్ధమైన సంస్థ, అటానమస్ బాడీ, ఇది మనకు తెలుసు. దీనికి ఒక ప్రముఖుడిని లేదా విద్యావేత్తను చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నామినేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, నేరుగా జిల్లా గ్రంథాలయ అధికారులు దీన్ని సెక్రటరీగా ఉంటారు. జిల్లా డిస్ట్రిక్ట్ లైబ్రరీ అతనేది మనకి సెక్రటరీగా ఉంటారు. నామినేట్ చేసి చైర్మన్ క్వశ్చన్ నామినేట్ చేసేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ హనుమకొండ వరంగల్లో 1940 నిజాం పరిపాలన. హనుమకొండలో వరంగల్ 1904లో స్థాపించిన చారిత్రక గ్రంథాలయం ఇది. కృష్ణదేవరాయ ఆంధ్ర భాష ఇప్పుడు ఇది 1901 కాదు. ఆంధ్ర సంవర్ధని కాదు, ఆంధ్ర సంవర్ధని రెండు కలిపి మన విజ్ఞాన చంద్రిక, ఈ మూడు కూడా గుంటూరులో అనమాట. కానీ వరంగల్ ఏదంటే రాజరాజ నరేంద్ర భాష. ఓకేనా. 1904 శ్రీ రాజరాజ ఆంధ్ర భాష నిలయం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది 1904లో స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో రెండవ భాష నిలయం 1904లో హనుమకొండలో నాయన వెంకటరావు గారి ఆధ్వర్యంలో మనకి రాజరాజేంద్ర ఆంధ్ర భాష నిలయం అనేది స్థాపించబడింది. మొదటి 1901లో హైదరాబాద్ స్థాపించిన శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం అనమాట. శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయమేమో వరంగల్, శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయమేమో మనకి హైదరాబాద్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నత గ్రంథాలు అపెక్స్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటాం కదా మనం, మెయిన్ లైబ్రరీ అంటాం కదా ఆ స్టేట్లో. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఉండేది 1960లో అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ మాత్రం ఉండేదన్నమాట. ఓకేనా. అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్. ఆన్సర్ అంటే అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రాష్ట్ర ప్రధాన లైబ్రరీగా ఉండేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇంగ్లీష్లో లైబ్రరీ పదానికి తెలుగులో గ్రంథాలయం అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రచురించింది ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇందాకలే చెప్పాం కదా, ఈయన లైబ్రరీ కానీ గ్రంథాలయం, తెలుగులో గ్రంథాలయం అనే పదంగా ఆయన మొట్టమొదటిసారిగా పలికాడు అనమాట. ఓకేనా. అంతకుముందు ఏమైనా ఉండేది మనకి? కుతుబ్ఖానా, సరస్వతి నిలయం, పుస్తక భాండాగారం అని పిలిచేవారు అనమాట. ఓకేనా. గ్రంథాలయం పదం వాడుకలోకి వచ్చింది ఈయన యూజ్ చేశాక. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక నివేదిక యాన్యువల్ రిపోర్ట్ ఎవరికి సమర్పించాలి అంటే, జిల్లా గ్రంథాలయాల్లో మన హైరార్కీ ఎట్లా ఉంటుంది? స్టేటు, డిస్టిక్, మండల్, విలేజ్ కదా. అయితే జిల్లా గ్రంథాలు అంటే డిస్టిక్లో వార్షిక నివేదిక అంటే యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. సంవత్సరానికి ఎవరికి సమర్పించాలి? జిల్లా కలెక్టర్గా, గ్రంథాలయ శాఖ డైరెక్టర్గా, రాష్ట్ర విద్యాశాఖగా, అసలు రాదు రాష్ట్ర విద్యాశాఖ, గ్రంథాలయ కమిటీ చైర్మన్గా, రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్గా. సో ఇది కూడా కాదు. ఎవరికి? గ్రంథాలయ శాఖ డైరెక్టర్కి. ఈ చట్టంలో నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం తన పరిధిలో గ్రంథాలయాలను ప్రగతి నివేదిక మరియు నివేదికను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అంటే మన క్లాస్ చెప్పేటప్పుడు మీకు అది చూపించాను. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అంటే చూడండి, మీకు చూపిస్తాను చూడండి. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ మనం చెప్పాం కదా క్లాసు. నెక్స్ట్ ఏంది? వీటి కిందకు ఉంటాయి ఇవి. రాష్ట్ర కమిటీ ఉంటుంది, గ్రంథాలయ కమిటీ, జిల్లా గ్రంథాలయ కమిటీ ఉంటుంది. అయితే యాన్యువల్ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా ఈ జిల్లాది ఇది ఏం చేస్తుందంటే, యాన్యువల్ రిపోర్ట్ డైరెక్ట్గా డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, గ్రంథాలయ శాఖ డైరెక్టర్ రిపోర్ట్ చేస్తే యాన్యువల్ రిపోర్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, జతపరచండి. హైదరాబాద్ లైబ్రరీ చట్టం 1955, 1960కి ముందు ఏపీ యాక్ట్కి, ఇది ఏపీ యాక్ట్ అనమాట. ఓకేనా. మద్రాస్ యాక్ట్ ఉండేటప్పుడు, మద్రాస్ యాక్ట్ ఏంటి మనకి 1948 తర్వాత డైరెక్ట్ 1960 అయింది. కానీ హైదరాబాద్ అనేది అప్పుడు మనకి హైదరాబాద్ సెపరేట్గా ఉండేది. ఓకేనా. హైదరాబాద్ అనేది మన ఏపీకి సంబంధం లేదనమాట హైదరాబాద్ అనేది. ఓకేనా. మద్రాసుకి ఏపీకి సంబంధం లేదు. హైదరాబాద్ అనేది ఒక సెపరేట్ చట్టం అనమాట. సో ఇది ఎప్పుడైందంటే హైదరాబాద్ నిజాం పరిపాలన ఉండేది కాబట్టి 1955. ఓకేనా. 1955లో వీటికి ఒక లైబ్రరీ చట్టం అనేది చేశారనమాట. ఓకేనా. 1955 చట్టం ఒకటి ఉంది. ఎక్యుబోటా కమిటీ ఉంది 1976, రఘురామన్ కమిటీ 1978, సివి రావు కమిటీ అనమాట. ఇది కూడా 1978 ఆర్ 1980స్లో కూడా ఈ కమిటీ ఫామ్ అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? మ్యాచింగ్ చేద్దాం.
ఓకేనా, మ్యాచ్ చేద్దాం. ఓకేనా, మ్యాచ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్బోటో కమిటీ, రఘురామన్ కమిటీ, సివి రావు కమిటీ కదా. దేశంలో గ్రంథాలయ ఉద్యోగులు సిఫారసు ఏది చేసింది మనకి ఫస్ట్, ఇది పెడదాం ఫస్ట్. ఇది ఎగ్బోటో కమిటీ. ఓకేనా, గ్రంథాలయ సిఫారసు. సో బిఏమో 3 అనమాట, థర్డ్. ఓకేనా, నెక్స్ట్ రఘురామన్ కమిటీ. రఘురామన్ కమిటీ ఏం చేసింది మనకి, సిబ్బందిని కేటాయించడం మరియు వేతనాలు ఇచ్చేయడం అనమాట. ఓకేనా, అంతేనా. కరెక్టే. బి ఏం చేసింది మనకి, బిసి ఏం చేసింది మనకి, సిబ్బందిని వేతనాలు పెంచడం. సో సి అనేది 2. నెక్స్ట్ సివి రావు కమిటీ ఏం చేసింది మనకి, కంప్యూటరైజేషన్, డిజిటలైజ్ చేసింది కదా మనకి. సివి డిఏమో 1, D1, C2, B2. సో ఏ ఆటోమేటిక్గా 1 అవుతుంది. దేశంలో చట్టం చేసిన 3వ రాష్ట్రం ఇది హైదరాబాద్ లైబ్రరీ చట్టం అంటే దేశంలో చట్టం చేసిన 3వ రాష్ట్రం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ ప్రకారం కింద వాక్యాలు చూడండి. చట్టం ప్రకారం రాష్ట్ర గ్రంథాలయ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర గ్రంథాలయ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ చైర్మన్ వ్యవహరిస్తారు. కరెక్టా ఇది. ఓకేనా, జిల్లా గ్రంథాలయం కరెక్టా, కరెక్ట్ కాదు, రాంగ్. ఓకేనా, ఎవరు మరి వ్యవహరిస్తారంటే చట్టం ప్రకారం రాష్ట్ర గ్రంథాలయ కమిటీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఓకేనా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కాదనమాట. ఓకేనా, అసలు పబ్లిక్ లైబ్రరీ చైర్మన్ ఉంటాడా, ఉండడు కదా. ఓకేనా, నెక్స్ట్ జిల్లా గ్రంథాలయ సంస్థ అనేది ఒక చట్టబద్ధ కార్పొరేట్ బాడీ. కరెక్టే, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి, స్టేట్మెంట్ 1 నెంబర్, స్టేట్మెంట్ 2 సరైనవి, రాంగ్. స్టేట్మెంట్ 1 తప్పు, కరెక్టే, కానీ స్టేట్మెంట్ 2 సరైనది, కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సెక్షన్ 9 ప్రకారం కార్పొరేట్ బాడీ శాశ్వత మొదలు స్వయం ప్రతిపదికలు చట్టబద్ధ సంస్థ కాబట్టి 2వ స్టేట్మెంట్ సరైనది, రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ స్థాపించబడిన సంవత్సరాల ఆధారంగా సరైన కార్యక్రమం అమర్చండి అన్నాడు. ఆంధ్ర భాష నిలయం 1901. ఓకేనా, గౌతమి గ్రంథాలయం. ఓకేనా, నెక్స్ట్ ఎడ్వర్డ్ పబ్లిక్ లైబ్రరీ. నెక్స్ట్ సరస్వతి నికేతన్ వేటపాలెం. ఓకేనా, చూడండి ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు పైన నేను ఇదంతా ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చాను మీకు. ఓకేనా, టేబుల్ ఫామ్ చూస్తే మీకు అర్థమవుద్ది. గౌతమి గ్రంథాలయం ఎప్పుడు ఇది, 1898 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆంధ్రభాష నిలయం ఇప్పుడు 1901. ఓకేనా, ఇంకేం అడిగారు అక్కడ మనకి, వివేకవర్ధిని వాస్తవ గ్రంథాలయం కలిసి గౌతమి గ్రంథాలయంగా ఏర్పడ్డాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం అడిగారు మనకి, గ్రంథాలయ లిస్ట్ ఎక్కడ ఇచ్చాను నేను, సో ఎడ్వర్డ్ పబ్లిక్ లైబ్రరీ ఇప్పుడు 1886. నెక్స్ట్ గౌతమి గ్రంథాలయం ఇప్పుడే చూసాం 1898. ఓకేనా, శ్రీగ్రా ఇది 1901. సరస్వతి నికేతన్ వేటపాలెం 1980. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ సి. బి ఫస్ట్ ఆన్సర్ ఇది సి, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, లాస్ట్కి సరస్వతి నికేతన్ వేటపాలెం డి. ఓకేనా, చూసుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమ కాలంలో మహిళలను గ్రంథాలయాల వైపు ఆకర్షించడానికి ప్రవేశపెట్టిన ఇంటింటి గ్రంథాలయం
హోమ్ లైబ్రరీస్ ఫర్ ఉమెన్ అంటారు. విధానాన్ని మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు? విజయవాడ అండి. ఓకేనా, డైరెక్ట్ విజయవాడ అని పెట్టండి. నాటి కాలంలో మహిళలు నేరుగా లైబ్రరీలకు రావడానికి సంకోచించేవారు. దీనిని గమనించిన విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయ నిర్వాహకులు కార్యకర్తల ద్వారా మహిళలకు ఇళ్ళకే నేరుగా పుస్తకాలు చేరవేసి చదివిన తర్వాత తిరిగి హోమ్ లైబ్రరీ విధానాన్ని ప్రారంభించారంట. హోమ్ లైబ్రరీ ఫర్ ఉమెన్, హోమ్ లైబ్రరీ ఫర్ ఉమెన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మళ్ళీ గ్రంథాలయ సర్వస్వం. చూడండి, గ్రంథాలయ సర్వస్వం పత్రిక పీరియాడిసిటీ అంటే ఇది మంత్లీ. పీరియాడిసిటీ అంటే ప్రచురణ అనమాట. ఎప్పుడు ఎన్ని డేస్కి ఒకసారి ప్రచురణ అవుద్ది అనమాట. ఓకేనా, వీక్లీయా, డైలీయా, మంత్లీయా, క్వార్టర్లీయా అట్లా అనమాట. వీక్లీ, డైలీ, మంత్లీ మ్యాగజైన్స్ ఎట్లానో అట్లా పీరియాడిసిటీ, దాన్ని పీరియాడిసిటీ అంటారు. వీక్లీ, డైలీ, మంత్లీ అని. ఓకేనా, సో ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఇది గ్రంథాలయ సర్వస్వం పత్రిక పీరియాడిసిటీ ఏంటి మనకి? వారపత్రిక, త్రైమాసిక, క్వార్టర్లీ. ఓకేనా, 4 monthsకి ఒకసారి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, త్రైమాసిక పత్రిక, క్వార్టర్లీ పత్రిక ఇది 1915లో ప్రారంభమైన గ్రంథాలయ సర్వస్వం. ఓకేనా, గ్రంథాలయ సర్వస్వం మొదటి త్రైమాసిక పత్రిక సంవత్సరానికి 4 సార్లు ప్రారంభమైంది. ఆ తర్వాత ఉద్యమం ఉద్రిక్తిగా సాగుతున్న కాలంలో అది మాసపత్రిక మంత్లీగా రూపాంతరం చెందింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎక్కువగా ప్రచురించేవాళ్ళనమాట. అప్పుడు మంత్లీగా కన్వర్ట్ చేశారంట, క్వార్టర్లీ టు మంత్లీకి. ఓకేనా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం మీడియాలో ప్రచురించిన ఇండియన్ లైబ్రరీకి సంబంధించి లండన్లోని ఏ అంతర్జాతీయ సంస్థతో వాటి కాలంలో సమాచార మార్పిడి జరిగింది? సమాచార మార్పిడి అంటే మన దగ్గర ఉన్న న్యూస్ లెటర్స్ కానీ, మన దగ్గర ఉన్న మ్యాగజైన్స్, జర్నల్స్ వాళ్ళకి పంపించడం, వాళ్ళు మనకు పంపించడం, అట్లా మన దగ్గర జరిగి వాళ్ళకి పంపించడం అనమాట. అది 1920లో అయ్యంకి వెంకటరామయ్య గారు బ్రిటన్లో లైబ్రరీ అసోసియేషన్ అనమాట. ఏఎల్ఏ అనేది అమెరికాలో ఉంటుంది. ఓకేనా, ఇది అమెరికన్ లైబ్రరీ, ఇది లైబ్రరీ అసోసియేషన్ అనమాట. అమెరికాలోని ఏఎల్ఏలో ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరిపి మన పత్రికలు వారికి పంపిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారు. ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. చాలా ఇంపార్టెంట్. సో అక్కడ అడిగింది ఏంటి మనకి? ఆంధ్రదేశ గ్రంథాలయ సంస్థ ప్రచురించిన ఇండియన్ లైబ్రరీ జర్నల్కి సంబంధించి లండన్లో ఏ అంతర్జాతీయ సంస్థ వాటి కాలంలో లండన్లో ఏ అంతర్జాతీయ సంస్థ? లండన్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఎల్ఏ. లండన్ అంటే ఎల్ఏ గుర్తు రావాలి. ఇంగ్లాండ్ అంటే, అమెరికా అంటే ఏఎల్ఏ గుర్తు రావాలి. ఓకేనా, సో ఎల్ఏ. ఓకేనా, నెక్స్ట్ అయ్యంకి వెంకటరమయ్య గారు చొరవతో వీళ్ళు భారతదేశం మొట్టమొదటి ఆంగ్ల గ్రంథ ప్రొఫెషనల్ జర్నల్ ఇది ఇండియన్ లైబ్రరీ జర్నల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇండియన్ లైబ్రరీ జర్నల్. అయ్యంకి వెంకటరమణయ్య గారు అఖిల భారత పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ తరపున 1920లో విజయవాడ కేంద్రంగా లైబ్రరీ జర్నల్ అనే త్రైమాసిక క్వార్టర్లీ ఆంగ్లపత్రికను ప్రారంభించారు. ఇది అఖిల భారత స్థాయిలో ప్రచురించడమైన తొలి లైబ్రరీ జర్నల్. ఓకేనా, ఆంధ్రాకి సంబంధించి లైబ్రరీ మూవ్మెంట్కి సంబంధించి ఒక్క క్వశ్చన్ వచ్చినా కానీ వదలకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకేనా, ఈ బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా ఏ ఎగ్జామ్ అయినా రాసేస్తారు అనమాట. ఇవాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతారు. ఇది ఇంతకు మించి దాటాడు అనమాట. సో మీకు ఫుల్ కంప్లీట్ గైడ్ ఇచ్చాను మీకు తెలుగు మీడియం వాళ్ళకి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ గ్రంథాలయ పర్యవేక్షణ కొరకు ప్రత్యేకంగా గ్రంథాలయ శాఖ డైరెక్టరేట్ పబ్లిక్ లైబ్రరీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరం? 1967. గుర్తుపెట్టుకోండి. చట్టం ఏమో 1960లో వచ్చినప్పటికీ పరిపాలన సౌలభ్యం కొరకు లైబ్రరీల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం 1960లో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్వతంత్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేసిందంట. అప్పటికి ఇది విద్యాశాఖ పరిధిలోనే ఉండేదన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ అయ్యంకి వెంకటరమణయ్య గారి అపారమైన సేవలు గుర్తించి ఏ సంవత్సరంలో ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభల్లో ఆయనకు గ్రంథాలయ భీషణ అనే విశిష్ట బిరుదు ప్రదానం చేశారు? గ్రంథాలయ భీషణ 1939 తెనాలి. మనం ఆల్రెడీ పైన మీకు ఇచ్చాను బిరుదులు.
మీకు ఆల్రెడీ మీకు ఇచ్చాను ఎవరెవరు వాళ్ళ బిరుదులు ఏంటని. ఓకేనా? చూడండి, ఆంధ్ర పితామహుడు భీషణ అయ్యంకి వెంకటరమణయ్య. దేశంలో మొట్టమొదటి పబ్లిక్ లైబ్రరీ వచ్చే స్థాపకుడు పడవల గ్రంథాలయ భీషణ. ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. అదనమాట. ఓకేనా? అయ్యంకి వెంకటరమణయ్య భీషణ 1939 తెనాలి. ఓకేనా? 1939 తెనాలి. తెనాలిలో జరిగిన ఆంధ్ర గ్రంథ సంఘారోత్సవం 25th యానివర్సరీ మహాసభలో అయ్యంకి వెంకటరమణ గారికి గ్రంథాలయ భీషణ అనే బిరుదుని ఘనంగా సత్కరించారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ 1960 ఆంధ్రప్రదేశ్ ఏకీకృత పబ్లిక్ లైబ్రరీ చట్టం రాకముందు నాటి తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గ్రంథాలయ చట్టం అమలు ఉండేదంటే హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1955 ఇప్పుడే నేర్చుకున్నాం కదా. సో భారతదేశంలో చట్టబద్ధమైన గ్రంథాలయ చట్టం చేసిన 3వ రాష్ట్రం హైదరాబాద్. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1948 మద్రాస్ చట్టాన్ని ఆంధ్ర ప్రాంతం, 1955 హైదరాబాద్ చట్టాన్ని తెలంగాణ ప్రాంతంగా కలిపి 1960లో ఏపీ పబ్లిక్ యాక్ట్గా రూపాంతరం చెందిందనమాట. ఓకేనా? అర్థమైంది కదా మీకు? 55లో వాళ్ళకి 1955లో వాళ్ళకి హైదరాబాద్ యాక్ట్ ఉండేది. మనకి ఇప్పటికి స్టేట్ ఫామ్ అవ్వలేదు కాబట్టి 48లో మద్రాస్ యాక్ట్ ఉండేది అనమాట. స్టేట్ ఫామ్ అయ్యాక 1956లో స్టేట్ ఫామ్ అయ్యాక 1960లో ఏపీ లైబ్రరీ యాక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ అనమాట. మహాత్మా గాంధీ గారు 1920లో ఆంధ్రప్రదేశ్ పర్యటన భాగంగా ప్రసిద్ధ గ్రామీణ గ్రంథాన్ని సందర్శించి అక్కడ స్వయంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందాక మనం నేర్చుకున్నాం. ఎక్కడ? బాపట్లలో వేటపాలెం దగ్గర అనమాట. సరస్వతి నికేతన్కి ఎవరు? మహాత్మా గాంధీ గారు మనకి వచ్చారని చెప్పాం కదా. కోట లక్ష్మీనారాయణరావు చౌదరి గారిచే 1800 స్థాపించబడిన సరస్వతి నికేతన్ గ్రంథాలయాన్ని 1929 ఏప్రిల్లో మహాత్మా గాంధీ సందర్శించారు. అనంతరం 35లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సందర్శించారు. ఇది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పినవన్నీ ఇంపార్టెంట్. ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? చూడండి, 35లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. 29లో మహాత్మా గాంధీ గారు సందర్శించారు. ఓకేనా? ఎక్కడ? సరస్వతి నిలయం, బాపట్ల. క్వశ్చన్స్ ఎట్లయినా అడగొచ్చండి. ఓకేనా? లక్ష్మీ నారాయణ చౌదరి. ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయి చూడండి. ఇక్కడ లక్ష్మీ నారాయణ చౌదరి అని కూడా అడగవచ్చు మీకు. 1918లో సరస్వతి నిలయం అని స్థాపించబడ్డది. అది అడగవచ్చు. ఏ ప్లేస్ అంటే బాపట్ల. ఎవరెవరు సందర్శించారంటే గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట. వాళ్ళ డేట్స్: రాజేంద్ర ప్రసాద్ 1935, మహాత్మా గాంధీ 1929 ఏప్రిల్ 6. ఓకేనా? ఇదండి. ఇవన్నీ మీరు చదివారంటే మాత్రం మీ చేతిలో 3 మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఓకేనా? ఇది ఫుల్ సిలబస్, కంప్లీట్ సిలబస్ మీకు ఇచ్చాను నేను, తెలుగు మీడియం వల్ల అందరూ. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎవరైతే ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటారో ఏపీ లైబ్రరీ మూవ్మెంట్ యాక్ట్ సంబంధించి కింద కమెంట్ సెక్షన్లో రాయండి, లేదా నా నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.